హాయ్ వియర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్స్ ఎట్టకేలకు వరుసగా మూడో రోజు కూడా నష్టాల బాటలో పయనించి చివరికి బేర్స్ గ్రిప్లో చిక్కుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. 6 వారాల తర్వాత వరుసగా మూడో సెషన్లో కూడా మార్కెట్స్ నష్టాల బాటలో పయనించాయి. ఒక దశలో ఇవాళ కీలకమైన 9,950 ఆ తర్వాత 9,900 మార్కును కూడా బ్రేక్ చేసి దిగువకు వచ్చిన పరిస్థితి. ఇవాళ ఇంట్రాడేలో 9,893 పాయింట్ల కనిష్ట స్థాయి కూడా మార్కెట్స్ దిగి వచ్చాయి. పీక్ లెవెల్ ఇవాళ 9,969 ఇంట్రాడే హై. ఆ హై నుంచి చూస్తే 77 పాయింట్స్ దాకా ఇంట్రాడే లో టెస్ట్ చేయడం చూస్తున్నాము. అయితే 9893 లెవెల్స్ నుంచి మళ్ళీ లాస్ట్ ఒక 5-10 మినిట్స్లో కొద్దిగా బయింగ్ సపోర్ట్ వచ్చి 15 పాయింట్స్ దాకా పెరిగి 9,908 పాయింట్ల దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం మనం చూస్తున్నాము. 9,900 పాయింట్ల దగ్గర క్లోజ్ కావడం ఒక రకంగా కొద్ది గొప్ప ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా చెప్పుకోవచ్చు. ఒక పాజిటివ్ పాయింట్, ఎందుకంటే 9,900 లెవెల్ కూడా బ్రేక్ అయ్యి దానికంటే కింద క్లోజ్ అవుతే మేబీ మళ్ళీ 9,798 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసేంత పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అంత వీక్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనకు బాగా నెగిటివ్ క్యూస్ వచ్చాయి. నార్త్ కొరియా నుంచి అండ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ మనకి మార్కెట్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్లో బాగా సెల్ ఆఫ్ రావడానికి కారణంగా చెప్పుకోవాలి. అది కూడా మన మార్కెట్స్కి నెగిటివ్ ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ఏషియన్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ రెండు చాలా వీక్గా ఉన్నాయి. అది కూడా మన మార్కెట్స్లో ఒక రకంగా తీవ్ర స్థాయిలో సెల్ ఆఫ్ రావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వీటికి తోడు మనకు దేశీయంగా ఉన్న ఈ 331 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, షెల్ కంపెనీస్, వాటి మీద ట్రేడింగ్ బ్యాన్, ఇది కూడా ఒక రకంగా సెంటిమెంట్ కొద్దిగా వీక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ అన్నిటికంటే ప్రధానంగా హెల్త్ కేర్ రంగ షేర్స్లో అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి మనకు బాగా కనిపించింది. హెల్త్ కేర్ సెక్టార్లో ఉన్న దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ నష్టాల్లో ఇవాళ ముగిశాయి. చాలా స్ట్రెంత్ ఉందనుకుని నాట్కో ఫార్మా 11% దాకా నష్టపోయింది. అండ్ క్యాడిలా 9%, గ్రాన్యూల్స్ 8%, అరబిందో ఫార్మా 6%, మార్క్సన్స్ ఫార్మా 6%, స్ట్రైట్స్, సెషన్, దివీస్, ఇప్కా ల్యాబ్స్ 5%, అజంతా ఫార్మా 6.5% దాకా నష్టపోవడం మనం చూస్తున్నాము. చాలా సెల్ ఆఫ్ మనకి ఫార్మా ప్యాక్లు కనిపిస్తుంది. ఒకటి, రూపీస్ స్ట్రెంథన్ అవుతుంది అండ్ యుఎస్ ఎఫ్డిఏ కన్సర్న్స్ ఎటు ఉన్నాయి. అండ్ వాటికి తోడు మనకి ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి హ్యూజ్ కాంపిటీషన్ ఒకటి. అండ్ ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా నిరుత్సాహక త్రైమాసిక ఫలితాలు ప్రకటించడం, ఇవన్నీ కూడా వరుసగా ఒకదాని మీద ఒకటి పోటు పడుతూ వస్తుంది ఫార్మా రంగానికి, ఫార్మా కంపెనీలకు. దీంతో ఒక్కసారిగా ఈ స్టాక్స్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. డాక్టర్ రెడ్డీస్ ఇవాళ 2,000 రూపాయల కీలక మార్కును కూడా బ్రేక్ చేసి దిగువకు వస్తుంది అన్నంత పరిస్థితి మనకు కనిపించింది. బట్ స్టిల్ 2,000 రూపీస్ మార్క్ పైన అయితే నిలదొక్కుంటుంది. సన్ఫార్మా లాంటి స్టాక్స్ బాగా వీక్గా ఉన్న, అరబిందో ఫార్మా కూడా చాలా వీక్గా కనిపిస్తుంది. రెగ్యులర్గా 52 వీక్ లో టచ్ అవుతున్న స్టాక్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, సన్ ఫార్మా లాంటివి కనిపిస్తూ వస్తున్నాయి. ఇక ఇవాళ 52 వాళ్ళ గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్స్ 25 ఉంటే 52 వాళ్ళ కనిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్స్ 88 దాకా ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్రెత్ 1:4 దాకా ఉంది వెన్ కంపేర్డ్ విత్ 52 వీక్ హై అండ్ 50 వీక్ లో టచ్ అయిన స్టాక్స్లో బ్లూ డాట్, క్రిసిల్, డాక్టర్ రెడ్డీస్, ఎరిస్ లైఫ్, రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓ, ఇండో కౌంట్, లుపిన్, ఆర్పీజీ లైఫ్, ఆర్ఎస్డబ్ల్యూఎన్, సన్ఫార్మా, సింటెక్స్ ప్లాస్టిక్స్, టాటా మోటార్స్, జికామ్ లాంటివి ఉన్నాయి. టాటా మోటార్స్ లాంటివి వస్తే టాటా మోటార్స్ ఇవాళ ఎక్స్ట్రాడినరీ అండ్ స్టెల్లార్ పర్ఫార్మెన్స్ని ఇవాళ కొద్దిసేపటి క్రితం ప్రకటించడం మనం చూస్తున్నాము. 58,651 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన కంపెనీ 3,200 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. దీనికి ప్రధానంగా దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయల మేర జేఎల్ఆర్ నుంచి వాళ్ళకు వన్ టైం పెన్షన్ రూపంలో లభించిన మొత్తం కారణంగా ఎవరు ఊహించిన దానికంటే రెట్టింపు మొత్తాన్ని నెట్ ప్రాఫిట్స్ రూపంలో టాటా మోటార్స్ అనుభవించగలిగింది. అయితే కన్సాలిడేషన్ ఎబిటా మార్జిన్స్ మాత్రం 9.6%గా పరిమితమయ్యాయి. ఇండస్ట్రీ మాత్రం 11% దాకా మార్జిన్స్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తే మేబీ రేపు పాజిటివ్గా టాటా మోటార్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ అన్నిటికంటే ముఖ్యంగా ఆటో ప్యాక్ కూడా బాగా వీక్గా క్లోజ్ కావడం చూస్తున్నాము. రేపటి రిపర్కషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అండ్ మనం నిన్నటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్న ప్రధానమైన పాయింట్ 331 షెల్ కంపెనీల మీద బ్యాన్. ఇవాళ సెబీ కొద్దిగా పునరాలోచనలో పడింది. కొన్ని కంపెనీస్ మార్కెట్ క్యాప్ బాగా ఉంది, మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేస్తున్నాయి, డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ను కూడా బ్లాంకెట్
బ్యాన్లో చేర్చి వాటిని గ్రూప్ మార్చిన నేపథ్యంలో తీవ్రమైన విమర్శలను సెబీ ఎదుర్కొంది. దీంతో తక్షణం వీటి నుంచి బయటపడేందుకు ఒక వారం రోజుల్లో మేబీ సాధ్యమైనంత త్వరలో ఒక 12 కంపెనీలను ఈ బ్యాన్ నుంచి సడలించే యోచనలో సెబీ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మేబీ ఇది కొన్ని కంపెనీలకు జయప్రకాష్ అసోసియేట్స్ ప్రకాష్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్కి ఇది కొద్ది గొప్ప ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. అండ్ ఎడిల్ వైజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5% లాభ పడితే V2 రిటైల్ 18%, ఇన్సెక్టిసైడ్స్ 8%, ఐజీ పెట్రో, గ్రావర్ అండ్ వీల్, HDIL లాంటి కౌంటర్స్లో ఇవాళ లాభాలు కనిపించాయి మనకి. మిగిలిన స్టీల్స్లో కావేరీ సీడ్స్ 10% నష్టపోయింది, అదాని ఎంటర్ప్రైజ్ 9% నష్టపోయింది, భారత్ గేర్స్ 11%, ధంపూర్ షుగర్స్ కూడా ఆల్మోస్ట్ 11% దాకా నష్టపోవడం చూస్తున్నాం. జేబీఫ్ ఇండస్ట్రీస్ కూడా 18% దాకా నష్టపోయింది. ఇది ఓవర్గా ఎప్పటిదాకా ఉన్న స్నాప్ షాట్. కన్లిస్ అనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి. 9,900 లెవెల్ కూడా ఇవాళ బ్రేక్ చేయడం చూసాం. ఒక దశలో 9,893 పాయింట్ల కనిష్ట స్థాయి కూడా దిగి వచ్చింది. ఇది దేనికి సంకేతంగా మనం భావించవచ్చు? బట్ స్టిల్ 9,900 పాయింట్స్ పైన జస్ట్ ఒక టెక్నికల్ ఇది లాంటిది మాత్రమే, ఒక నెంబర్. అది 99 అది ఒక సెంటిమెంట్ పిక్చర్. ఆ పిక్చర్ పైన అయితే క్లోజ్ అవుతుంది మనకి. ఎలా చూడొచ్చు? ఇంకా డౌన్ సైడ్ ఏ మేరకు ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇవాళ మార్కెట్ ఆల్మోస్ట్ 9,900 కిందే క్లోజ్ అయినట్టుగా అనుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో చివరికి యావరేజింగ్ ప్రైస్లో కొంచెం పెరిగినప్పటికీ 9,908 దగ్గర టెక్నికల్గా చూస్తే కనుక డే లో దగ్గర క్లోజ్ అవడంతో మార్కెట్లో ట్రెండ్ బలహీనంగా ఉందనుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 25,000, 24,500, 24,400 కింద కూడా క్లోజ్ అవడంతో బ్యాంక్ నిఫ్టీలో కూడా బాగా వీక్నెస్ ఉంది. కానీ ఈ లెవెల్లో కొంచెం హోప్ ఉంది. ఎందుకంటే 9,900 దగ్గర మనం అనుకున్నాం కూడా ఇంత క్రితం కూడా ఆ లెవెల్ కింద దిగి క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్ వస్తుంది. ఎందుకంటే 9,900 అనేది అంత క్రితం లాస్ట్ 1 or 2 monthsగా చూస్తే కనుక అది రెసిస్టెన్స్గా ఉండేది. అది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ పాయింట్గా ఉంది. ఆ లెవెల్ని ఒక 3 వారాల పాటు పరీక్షించి మనకి ఒకసారి రీకాల్ చేస్తే 4వ వారంలో 9,900 బ్రేక్ అయింది. సో ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్గా మారుతుంది టెక్నికల్గా, దీన్ని లా ఆఫ్ పోలారిటీ కింద. సో కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో కన్సాలిడేషన్ అవ్వాలి. రేపే నుండి శుక్రవారం కూడా కొంచెం స్ట్రాంగ్ క్లోజింగ్ ఉందంటే అప్పుడు టెక్నికల్గా ఒక రిలీఫ్ ర్యాలీకి వచ్చే అవకాశం ఉంది. 9,900 పైన కనుక నిలబడితే కనుక ఒక సేఫ్టీ ఉంది. అప్పుడు ఇమీడియట్ అప్ ట్రెండ్ కూడా కొంచెం ఆశలు ఉన్నట్టుగా అనుకోవచ్చు. కానీ ఒకవేళ రేపు ఎల్లుండి కనుక మార్కెట్ 9,900 కింద కనుక 2 సెషన్లు క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇవాళ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలోను 20 days మూవింగ్ యావరేజ్ ఒక కీలకమైన షార్ట్ టర్మ్ ఇండికేటర్, ఆ సెకండరీ ఇండికేటర్, ఆ ఇండికేటర్ కింద క్లోజ్ అయింది కాబట్టి కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే రేపు ఎల్లుండి ఖచ్చితంగా ఈ ఇండికేటర్ పైన బౌన్స్ బ్యాక్ అవ్వాలి. కొన్నిసార్లు లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వడము, ఇండికేటర్స్ దాటుకుంటూ వెళ్ళటము, ఆ తర్వాత నెక్స్ట్ 1 or 2 daysలో రీబౌండ్ అవ్వడం కూడా జరుగుతుంటుంది మార్కెట్ ఒక పీక్లో కానీ బాటంలో కానీ ఉన్నప్పుడు. ఒకవేళ కనుక రేపు ఎల్లుండి కనుక మార్కెట్ 9,900 పైన రీబౌండ్ అయ్యి కనుక మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ ఉంటుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ రీబౌండ్ అయినా కూడా ఇమ్మీడియట్ బుల్లిష్ ట్రెండ్ ఉండకపోవచ్చు. కొంచెం స్లైట్గా ఒక మైనర్ అప్ ట్రెండ్, ఒక రిలీఫ్ ర్యాలీ లాంటిది ఉండే అవకాశం ఉంది. కాకపోతే రేపు మనం చాలా కీలకము 99 పైన క్లోజ్ అవుతుందా లేదని ఒకసారి మనం చూడాలి. ఇవాళ అన్నిటికంటే మెయిన్ బాగా మార్కెట్స్ని ట్రాక్ చేసిన సెక్టర్ ఏదైనా ఉందంటే ఫార్మా ప్యాక్. అది ఫార్మా ప్యాక్లో చాలా హ్యూజ్ సెల్ ఆఫ్ మనకు కనిపించింది. చాలా ఫండమెంటల్గా స్ట్రెంత్ అనుకున్న నాట్కో ఫార్మా లాంటి స్టాక్స్లో కూడా 10%, 11% దాకా క్రాక్ కనిపించింది. అండ్ డాక్టర్ రెడ్డీస్ మేబీ ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండైనా 2,000 రూపాయల మార్కును బ్రేక్ చేసి డౌన్ సైడ్ రావాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. క్యాడిలా, గ్రాన్యూల్స్, అరబిందో ఫార్మా లాంటి స్టాక్స్ అన్ని కూడా 6 నుంచి 8% దాకా క్రాక్ మనం చూస్తున్నాము. ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్? నేను ఇనిషియల్గా చెప్పిన పాయింట్స్తో పాటు ఇంకా అడిషనల్ పాయింట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఫార్మా ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 yearగా వీక్గానే ఉంది. ఇప్పుడు ఇంత బాగా పడిన తర్వాత కూడా మనకి మీడియాలో కూడా మనకి చూస్తున్నాము వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చాయన్న వార్తలు అన్న వాదన కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా మనకి ఫార్మాలో పెద్ద ఏమీ పాజిటివ్ ట్రెండ్ కనిపించలేదు. ఇంకా యుఎస్ FDA దగ్గర నుంచి తరచూ నోటీసులు, వార్నింగ్లు, కన్సర్న్స్ ఉండడము, అలాగే ఇటీవల కాలంలో వచ్చిన ఫార్మాలో వచ్చిన రిజల్ట్స్ కూడా ఇంకా బాగా నెగిటివ్గా ఉండడము. సో బాగా కొంచెం పైగా ఈ మధ్య కొంచెం డాలర్ రూపీ ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫార్మా కంపెనీస్ అన్నిటికీ కూడా బాగా నెగిటివ్గా ఉంది. డాలర్ కొంచెం వీక్ అవడంతో మనకి రూపీ స్ట్రెంత్ అవడంతో ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా కొంచెం బాగా తగ్గటం అనేది మనం చూస్తున్నాము. సో ఇమ్మీడియట్గా చూస్తే కనుక అవుట్లుక్ పూర్తిగా మార్కెట్ పడటానికి ఒక
వీక్గా ట్రెండ్ ఫార్మాలో ఇదే కారణం అనుకోవచ్చు, రిజల్ట్స్ పెద్ద పాజిటివ్గా లేకపోవడమే అనుకోవచ్చు. అదొకటి. రెండో జనరల్గా సైకలాజికల్గా ఏమవుతుందంటే మార్కెట్ బాగా పీక్లో ఉన్నప్పుడు ఏ సెక్టార్ అయితే అండర్ పెర్ఫామ్ చేసిందో, ఏ సెక్టార్లో అయితే బాగా బయింగ్ రాలేదో, మార్కెట్ పడుతున్నప్పుడు వాటిల్లో ఒక అప్ ట్రెండ్ ఫిజిల్ అవుట్ అయిపోయి ఆ వీక్ కౌంటర్స్లో హెవీగా హ్యామర్ చేయడం జరుగుతుంది. సో అదే ఇప్పుడు కూడా జరిగింది. ఎందుకంటే లాస్ట్ 1 వీక్గా మన మార్కెట్ కరెక్షన్ రావటము, ఫార్మా స్టాక్స్లో ఇంతకంటే లోయర్ రేట్లో ఎవరైతే తీసుకున్నారో ఫార్మాలో ఒక రీబౌండ్ వస్తుందని, ఫార్మాలో ఒక ర్యాలీ వస్తుందని ఎక్స్పెక్టేషన్తో తీసుకున్నారు. మార్కెట్ కొంచెం వీక్ అయ్యేటప్పట్ల వాళ్ళకు కూడా కొంచెం ప్యానిక్ రావటము, మార్కెట్ పెరగలేదు కదా స్టాక్స్ అని చెప్పేసి డిస్ట్రెస్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో జనరల్గా మార్కెట్లో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇదొక భాగమే కాబట్టి, సో జనరల్గా కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన సెక్టర్ కాబట్టి అనుకున్న తగ్గట్టుగా అంచనాలు తగ్గట్టుగా పెరగట్లేదు కాబట్టి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కొంచెం ఇమ్మీడియట్ హోప్స్ లేకుండా వాళ్ళు ఎగ్జిట్ అవడంతో సడన్గా ఈ లాస్ట్ 1 or 2 వీక్స్ క్రాష్ అవ్వడం కూడా చూస్తున్నాం ఫార్మా స్టాక్స్లో. ఓకే. అండ్ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లోనేమో నాట్కో ఫార్మా 11% దాకా ఇవాళ కోల్పోయింది. ఆ స్టాక్ ఇంకా డౌన్ సైడ్ ఏ మేరకు ఉండొచ్చు? డాక్టర్ రెడ్డీస్ కూడా 2040, 2030 లెవెల్స్ దాకా రావడం చూస్తున్నాము. డౌన్ సైడ్ ఇంకా డాక్టర్ రెడ్డీస్లో ఏ స్థాయి వరకు ఉండొచ్చు? డాక్టర్ రెడ్డీస్ మనం చూస్తూనే ఉన్నాము, ఈ మధ్య కొంచెం బాగా క్రాష్ అవటము. లాస్ట్ ఒక 1 వీక్గా చూస్తే కనుక ఆ మధ్య ఇంచుమించు 2800 నుంచి 2000 వరకు కూడా రావటం మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్య వచ్చిన క్రాష్ చూస్తుంటే కొంచెం బాగా బేరిష్ గ్రిప్లోనే క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఈ లెవెల్లో అంటే 2000 స్థాయి దగ్గర డాక్టర్ రెడ్డీస్ టెక్నికల్గా సపోర్ట్ కనిపిస్తుంది. బట్ కానీ జనరల్గా సపోర్ట్ ఉన్నప్పటికీ ఎలాగైతే ఒక అప్ మార్కెట్లో రెసిస్టెన్స్ అనేది ఒక మైనర్ పాయింట్ జనరల్గా రెసిస్టెన్స్ బ్రేక్ అవుతూ వస్తుందో, అలాగే రివర్స్లో డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా ఈ లాజిక్ రివర్స్లో వర్తిస్తుంది. అంటే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు సపోర్ట్ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ కాకుండా అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ కన్సాలేషన్ అయిన తర్వాతే మనకి ఒక మార్కెట్లో ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ సైకలాజికల్గా చూస్తే కనుక డాక్టర్ రెడ్డీస్ 2000 దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డాక్టర్ రెడ్డీస్ బాగా అండర్ పెర్ఫామ్ చేయడంతో ఇంత ఫ్రంట్ లైన్ స్టాక్ కొంచెం మార్కెట్ని నిరుత్సాహపడటంతో మనకి బాగా పడటం అనేది చూసాం. సో ఇమీడియట్గా చూస్తే కనుక ఫండమెంటల్గా ఈ స్టాక్ వచ్చిన రిజల్ట్ తగ్గట్టుగా రియాక్ట్ అయింది కాబట్టి నెగిటివ్గా ఇమీడియట్గా పెద్ద పెరగకపోవచ్చు. ఏమైనా కొంచెం అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కన్సాలేషన్ అయిన తర్వాత కన్సల్ట్ చేయొచ్చు. లేదంటే న్యూస్ ఫ్లో పాజిటివ్ వస్తే మారచ్చు. లేదంటే సెక్టర్కి కనుక సడన్గా మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ వచ్చాయి, కాంట్రేరియన్ బెట్గా తీసుకోవచ్చు అని చెప్పి అందరూ ఒకసారి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ అవాయిడ్ చేయొచ్చు ప్రస్తుతం. ఓకే. మిగిలిన స్టాక్స్లో ఒకసారి ఇవాళ గమనిస్తే ఎడిల్వైజ్ టిక్ బై టిక్ స్ట్రెంత్ పుంజుకుంటుంది. ఎడిల్వైజ్లో మార్కెట్స్లో ఎంత వీక్నెస్ ఉన్నప్పుడు కూడా ఈ స్టాక్లు మాత్రం ఏమాత్రం కదలిక మనకు కనిపించట్లేదు నెగిటివ్ సైడ్. స్టిల్ ఎప్పటికీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఎడిల్వైజ్లో అప్ సైడే మనం చూస్తున్నాం. ఇంకా ఎంతవరకు ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో గ్రోత్ పొటెన్షియల్ ఉంది మనకి. ఇవాళ 250 రూపాయల మార్కెట్ని కూడా క్రాస్ చేసింది. చాలా తక్కువ టైంలోనే మనకి 90 రూపాయలు 100 రూపాయల ఆర్డ్ లెవెల్స్ నుంచి 250 రూపాయలకు స్థాయికి రావడం చూస్తున్నాం. ఇప్పటికే మల్టీ బ్యాగర్ అయిపోయింది ఈ స్టాక్. అప్ సైడ్ ఎంతవరకు ఇంకా ఎడిల్వైజ్లో ఉండొచ్చు? ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీస్ చూస్తే కనుక ఈ ర్యాలీలో మనకి బాగా మేజర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తాము. ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీరు చెప్పినట్టుగానే ఈ స్టాక్ చూస్తే కనుక మల్టీ బ్యాగర్ కూడా అవడం మనం చూస్తాము. మొన్న ఈ లాస్ట్ 6 months మార్కెట్ ర్యాలీలో చూస్తే కనుక మొన్న ఆల్మోస్ట్ 80-90 రూపాయల్లో ఉన్న స్టాక్ ఈ 6 నెలల్లోనే ఒక 4-5 రెట్లు పెరగటం మనం చూసాము ఎడిల్వైజ్. ఇవాళ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ అప్ 250 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ఈ లెవెల్లో చూస్తే కనుక వాల్యుయేషన్స్ ప్రకారం కూడా ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంకా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీ పీబైతో పోలిస్తే కనుక బాగా కొంచెం తక్కువ రేట్లో కానీ కనిపిస్తుంది. మొన్న జూన్ రిజల్ట్స్ చూస్తే కనుక స్లైట్గా తక్కువగా వచ్చినప్పటికీ బట్ ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. అవుట్లుక్ కూడా ఏంటంటే బహుశా పాజిటివ్గా ఉండిండొచ్చు. అందువల్ల కొంచెం ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగా పెరుగుతుంది. వాళ్ళ డెట్కి సంబంధించిన అంటే ఇష్యూస్ కూడా పాజిటివ్ రేటింగ్ రావడం మనం చూసాము. అందువల్ల మనకి ఎడిల్వైజ్ బాగా పెరుగుతూ వచ్చింది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఎడిల్వైజ్ ఫైనాన్షియల్స్ టెక్నికల్గాను బుల్లిష్గా ఉన్నప్పటికీ ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం స్టాక్ బాగా విపరీతంగా పెరిగింది. బాగా షార్ట్ టర్మ్లో బాగా పీక్ లెవెల్స్కి వెళ్ళింది కాబట్టి ఒక చిన్న కరెక్షన్ వస్తే తీసుకుంటే మంచిది. పైగా ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కానీ మన 30-40% వరకు పెరిగింది కాబట్టి కొంచెం హై లెవెల్లో కాస్ట్ తీసుకుంటే మంచిది. లాంగ్ టర్మ్ కోసం తీసుకోదగ్గ స్టాకే, ఎందుకంటే ఫండమెంటల్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం కరెక్షన్లో తీసుకుంటే మంచిది. ఓకే.
ఎనీ స్టాక్స్ మీరు ఇవాళ ఐడెంటిఫై చేసినవి మేబీ ఇదర్ ప్రైస్ బ్రేక్అవుట్ ఆర్ వాల్యూమ్ బ్రేక్అవుట్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్గా ఏదైనా మంచి ప్యాటర్న్స్ కనిపించిన స్టాక్స్ ఏమన్నా ఇవాళ స్పెసిఫిక్గా అంటూ ఏమీ కనిపించలేదు, ఎందుకంటే ఇవాళ మార్కెట్ కూడా బాగా డీప్ క్రాక్ అవడంతో మనకి జనరల్గా ఒక బై రావాలంటే మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అయ్యి ఒక ట్రెండ్ రివర్సల్ అయినప్పుడు తీసుకోవచ్చు. కొన్ని స్పెసిఫిక్ స్టాక్ చూస్తే కనుక హెచ్డిఎల్ బాగా పడి వాళ్ళు మనకి ఇంటాడే ఒక 18-20% వరకు పడి మనకి 2% వరకు కొంచెం రికవరీ అవ్వటం మనం చూసాము. అలాగే మనకి రిలయన్స్ క్యాపిటల్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, మనకి ఆల్మోస్ట్ ఒక 5-4%, 6% వరకు బాగా పెరగటం అనేది మనం చూసాము. సో టెక్నికల్గా చూస్తే కనుక రిలయన్స్ క్యాపిటల్ బుల్లిష్గా ఉన్నప్పటికీ హై లెవెల్ అంటే 800 దగ్గర ప్రస్తుతం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. సన్ ఫార్మా కూడా 5% వరకు పడింది. అలాగే సేసం అంటే వేదాంత చూస్తే కనుక 300 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఎప్పుడైతే 250 లెవెల్స్ బ్రేక్ అయిందో అప్పుడే వేదాంత కూడా బాగా బులిష్గా ఉండడం కూడా మనం చూసాము. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టాక్ చూస్తే కనుక ఇవాళ నంబర్స్ చాలా స్ట్రాంగ్గా రావడంతో సర్ప్రైజింగ్గా రావడంతో కొంచెం ఒక బ్యాంక్ స్టాక్స్లో నెగిటివ్ ట్రెండ్కి అగేన్స్ట్గా పెరగడం మనం చూసాము. బహుశా బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంచెం షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక 170 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఓవరాల్గా స్టాక్స్ అన్నీ కూడా బాగా కరెక్షన్ మోడ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత అటెంప్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఓకే, మినరల్ స్పేస్లో మైనింగ్ అండ్ మినరల్స్లో ఉన్న స్టాక్స్లో మాత్రం అంటే మీరు అన్నట్టు వేదాంత లాంటి స్టాక్స్లో ఇంకా అప్సైడ్ బాగా ఉన్నట్టు కనిపిస్తుంది. నిన్న కూడా చాలా డ్రైవ్ చేసే మార్కెట్స్ని ఒక రకంగా కొద్ది గొప్ప నిలబెట్టే ఈ వేదాంత లాంటి స్టాక్స్. వేదాంత ఏమన్నా ఇప్పటికీ స్టిల్ ఏమన్నా బయింగ్ రాడార్లో ఉంచుకోవచ్చు ఈ స్టాక్ని? అప్సైడ్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వేదాంతలో? అప్సైడ్ వేదాంతాలు అంటే ఓవరాల్గా చూస్తే కనుక వేదాంత బాగా పెరుగుతూ వచ్చిన మాట వాస్తవమే, కానీ ఈ స్టాక్ చూస్తే కనుక మేజర్ పీక్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 300 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయిన ప్రీవియస్ పీక్స్, ప్రీవియస్ రెసిస్టెన్స్ చూస్తే కనుక 310-320 దగ్గర ఉంది. ఎందుకంటే 2015లో చూస్తే కనుక కరెక్ట్గా ఇదే జూలై ఆగస్టులో 310-315 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి కరెక్ట్గా 310 రూపాయల నుంచి ఈ స్టాక్ ఆ 2015లో 2 ఏళ్ల క్రితం 60 రూపాయలకి రావడం చూసాం. అంటే సగానికి సగం పడిపోయింది. అంటే 310 దగ్గరకు వచ్చే టైంలో ఈ వారంలో బహుశా ఇక్కడ వేదాంత షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇంకొక స్టాక్ గమనిస్తే కనుక ఏషియన్ పెయింట్ కొంచెం పాజిటివ్గా రీబౌండ్ అయింది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మనకి ఒక కన్సాలిడేషన్ అయిన తర్వాత ఏషియన్ పెయింట్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బహుశా షార్ట్ టర్మ్ కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బెర్జర్ పెయింట్స్ కూడా చూస్తే కనుక 250-240 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. మార్కెట్ ర్యాలీలో ఈ 2 స్టాక్స్ కొంచెం నిలబడుతుంది కాబట్టి నెక్స్ట్ ర్యాలీలో ఈ 2 స్టాక్స్ కొంచెం పెయింట్ స్టాక్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, రేపు మార్కెట్స్ ఎలా బిహేవ్ చేయొచ్చు? ఎందుకంటే గ్లోబల్ క్యూస్ ఇవాళ బాగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి మన మార్కెట్స్ మీద. ఎస్పెషల్లీ నార్త్ కొరియా ఇష్యూస్ ఒకటి, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు లాంటివన్నీ బాగా ఇంపాక్ట్ చూపించాయి. దానివల్ల మన మార్కెట్స్ మీద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పడింది. రేపు మార్కెట్స్ ఎలా బిహేవ్ చేయొచ్చు అండ్ ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ ఆర్ రికమెండేషన్స్ ఫర్ టుమారోస్ ట్రేడ్? రేపటికైతే నా ఉద్దేశం ఇందాక చెప్పినట్టు ఏషియన్ పెయింట్స్ ఒకటి కన్సిడర్ చేయొచ్చు, అలాగే బెర్జర్ పెయింట్స్ కూడా ఒకటి షార్ట్ టర్మ్ కోసం రేపు మార్కెట్ నిలబడితే కనుక తీసుకోవచ్చు. అలాగే ఇవాళ మార్కెట్ పడడానికి ప్రధానమైన కారణమైన ట్రంప్ వ్యాఖ్యలు, నార్త్ కొరియా సంబంధించిన ఇష్యూ ఉంది కాబట్టి ఒకవేళ రేపు పొద్దున కనుక అవి కనుక సబ్సైడ్ అయిపోయి పెద్ద మేజర్ ఇష్యూ కాకుండా ఉంటే కనుక మార్కెట్లో ఒక ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఒక రిలీఫ్ పొందే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి రేపు జనరల్ మార్కెట్లో నా ఉద్దేశం కొంచెం ఓపెనింగ్ పాజిటివ్గానే ఉంటుంది. 9930 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఈ 9930 పైన కనుక ట్రేడ్ అవుతే అప్పుడు మళ్ళీ 10,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే దిగువన కనుక ఒకవేళ కొంచెం నెగిటివ్గా ఓపెన్ అయ్యి 9880 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అంటే 9900కి జస్ట్ ఒక 20 పాయింట్స్ దిగువన. సో 9880 కింద కనుక ట్రేడ్ అవుతే కనుక మళ్ళీ వీక్నెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ రేపు బహుశా రేపు కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. రేపు క్లోజింగ్ చాలా కీలకము. క్లోజింగ్ కనుక 9930 పైన కనుక ఉందంటే మార్కెట్లో ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, అండ్ రేపు సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ SIS IPO మనకు లిస్ట్ కాబోతోంది. 10వ తారీఖున 805 రూపాయల నుంచి 815 రూపాయల ప్రైస్ బ్యాండ్ మధ్య ఇష్యూ ప్రైస్ ఫిక్స్ చేయడం మనందరికీ తెలిసింది. దాదాపు 780 కోట్ల రూపాయలను పబ్లిక్ ఇష్యూ ద్వారా వీళ్ళు రైజ్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఇదంతా కూడా డెట్ని వాళ్ళకున్న
రుణాలను తగ్గించుకునే దిశగా కంపెనీ అడుగులేస్తుందని చెప్పుకోవాలి. ఓవరాల్గా 7 రెట్లు సబ్స్క్రిప్షన్ మనకు ఓవర్ సబ్స్క్రిప్షన్ ఈ ఇష్యూకి రావడం చూస్తున్నాం. అయితే హెచ్ఎన్ఐ పోర్షన్, క్యూఏబీ పోర్షన్ మాత్రం ఆశించిన స్థాయిలో పెద్దగా స్పందన అయితే రాలేదు. బట్ రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి మాత్రం దాదాపు 20 రెట్ల సబ్స్క్రిప్షన్ మనకు కనిపించింది. అంటిల్ అన్లెస్ మనకు క్యూఏబీల నుంచో హెచ్ఎన్ఐస్ నుంచో హ్యూజ్ పార్టిసిపేషన్ ఉంటే తప్ప